హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితీ నిశాంత్. అందరూ ఎలా ఉన్నారు? సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. తెలియని వాళ్ళు ఈ థంబ్నెయిల్ చూస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మన ఛానల్ కి యూట్యూబ్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఒక ఛానల్ కి కాదు, 2 ఛానల్స్ కి ఇన్విటేషన్ వచ్చింది యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ప్రోగ్రామ్ కి. సో దానికోసమే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ టైం ఇలా యూట్యూబ్ కి రిలేటెడ్ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాను. ఇంతకు ముందు ఇన్విటేషన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మాకు కుదరలేదు, అలా జరిగి ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అండ్ ఇక్కడ అయాన్ష్ అయితే మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు ట్రైన్ జర్నీని. అయాన్ష్ ఫస్ట్ టైం ట్రైన్ లో ఇలా జర్నీ చేయడం. అయాన్ష్ ఎప్పుడో చిన్నప్పుడు 1.5 years ఉన్నప్పుడు ఒక్కసారి ట్రైన్ ఎక్కాడు. బట్ అప్పుడు వాళ్ళకి అంత తెలియదు కదా. బట్ ఈ ఏజ్ లో మాత్రం అయాన్ష్ కి ట్రైన్ జర్నీ చాలా నచ్చింది. అయాన్ష్ కి జనరల్ గా ట్రైన్స్ అంటే చాలా ఇష్టం కదా. సో అందుకనే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఒక్క చోట కుదురుగా ఉండట్లేదు. పైకి ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, ఆడుతూనే ఉన్నాడు నైట్ అంతా పడుకోకుండా. బేబీతో ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ కదా, కంఫర్టబుల్ గా ఉంటుందో లేదో అని చెప్పి తను ఫస్ట్ క్లాస్ బుక్ చేశారు. అండ్ నేను కూడా ఫస్ట్ టైం ట్రావెల్ చేయడము ఫస్ట్ క్లాస్ లో. జనరల్ గా నాకు ట్రైన్ జర్నీ అంటే అంత ఇష్టం ఉండదు. అండ్ ఎప్పుడు ట్రావెల్ చేసినా కానీ సెకండ్ ఏసీ వరకు ట్రావెల్ చేశాను, కానీ ఫస్ట్ ఏసీలో అయితే ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇదైతే కంఫర్టబుల్ గా ఉంది. మా ఇద్దరికి 2 beds వచ్చి లగేజ్ పెట్టుకోవడానికి కొంచెం స్పేషియస్ గా ఉంది. అండ్ సపరేట్ రూమ్ లా ఉంది కదా, కొంచెం ప్రైవసీ అయితే ఉంది. పిల్లలతో జర్నీ చేసేటప్పుడు ఇదైతే బెస్ట్ ఆప్షన్. అంటే పక్కన వాళ్ళతో కొంచెం ఇబ్బంది లేకుండా మనకి కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. అంతా బానే ఉంది, ఒక్కటి తప్ప అక్కడ ఏసీ మాత్రం ఫుల్ గా వేసాడు, కానీ ఫ్యాన్ మాత్రం లేదు. నాకేమో ఫ్యాన్ లేకపోతే అస్సలు నిద్ర పట్టదు. అదొక్కటే నాకు నచ్చలేదు. సార్ మీకేం కావాలి చెప్పండి సార్. గంటలో హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అది అవ్వదమ్మా, గంట లేట్ ఉందమ్మా ట్రైన్. అనిదా వచ్చి బాయ్, గుడ్ నైట్. తీసుకురా. ఆడుకోకూడదు, బజ్జాలు గుడ్ నైట్. చూపిస్తావా? ఏం చూపిస్తావే? ఏం చూపిస్తావే? ఏసే ఏసే ఏసే. క్లోజ్ ద డోర్. వీ నీడ్ టు గెట్ రెడీ ఫాస్ట్. బాగుందా? ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడానికే కదా. వేసేస్తున్నాను. కూర్చో. అలా కాదే, ఇది ఆ హ్యాండ్. 44 minutes అప్పుడు మేము బుక్ చేసుకున్న ట్రైన్ మార్నింగ్ 7:30కి రీచ్ అవ్వాలి. సో ఒక 1 hour ఫ్రెష్ అవ్వడానికి అండ్ ఒక 1 hour అక్కడికి జర్నీ సరిపోతుంది అనుకున్నాము. కాకపోతే ట్రైన్ ఆల్మోస్ట్ ఒక 2 hours లేట్గా వచ్చింది. యాక్చువల్గా అంత లేట్ అవుతుంది అనుకోలేదు. అండ్ ఇదంతా సడన్ ప్లాన్ కాబట్టి మాకు ఇంకా ఆ ట్రైన్ ఒకటే అవైలబుల్గా ఉంది. సో ఇంకా అదే బుక్ చేసుకున్నాము, ఆప్షన్ లేదు. మేము ట్రైన్ దిగి రూమ్కి వచ్చి ఫాస్ట్గా రెడీ అయిపోయి మేము స్టార్ట్ అయ్యేసరికి 9:45 అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఒక 45 minutes జర్నీ ఉంటుంది. హనీ హాయ్. మమ్మీ ఏం చేస్తున్నావు?
onto road number 45. వచ్చాం దేవరాంచి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చాం. రూమ్లో రెడీ అయ్యే టైం కూడా లేదు. ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇంకా కార్లోనే రెడీ అయిపోతున్నాము. ఏం చేస్తాం, తప్పదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, సో ఇంకా లేట్ అయిపోతుందేమో అని చెప్పి ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయి కార్లోనే రెడీ అయిపోయాము. అండ్ వాళ్ళు ఒక 45 మినిట్స్ ముందు ఉండేలా రమ్మని చెప్పారు. మేమేమో ఇంకా లేట్గా వెళ్తున్నాము. సో వెళ్ళేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందేమోనని ఫుల్ టెన్షన్గా ఉన్నాము. నాకేంటంటే ఒక టైం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ టైంకి వెళ్ళిపోవాలి. సో అది కొంచెం లేట్ అవుతుంది అనే ఒక టెన్షన్ అయితే ఉంది. ఫైనల్గా మనం వెళ్ళాల్సిన బిల్డింగ్ అయితే ఇది. ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. ప్రోగ్రామ్ అయితే సత్వా బిల్డింగ్లో గూగుల్ ఆఫీస్లో జరుగుతుంది. నేను ఇక్కడికి వెళ్ళాను అని ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది కామెంట్ చేశారు, అది మా ఆఫీస్ బిల్డింగ్, మిమ్మల్ని కలవడం మిస్ అయిపోయాము అని చాలామంది కామెంట్ చేశారు. సో ఈ వీడియో కింద నాకు కామెంట్ చేయండి, ఎవరైతే అక్కడ వర్క్ చేస్తూ నా ఛానల్ని ఫాలో అవుతున్నారో తెలుసుకుంటాను. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నా ప్రొఫెషన్కి రిలేటెడ్గా ఇలా ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం అయితే ఇది ఫస్ట్ టైం. అండ్ మా హస్బెండ్ తన జాబ్ రిలేటెడ్ ఏదైనా మీటింగ్స్ జరిగినా, ఫ్యామిలీ మీట్స్ జరిగినా మమ్మల్ని తీసుకెళ్తారు కదా, సో అలా ఫస్ట్ టైం నేను తన్ని నా ప్రొఫెషన్కి రిలేటెడ్ మీట్కి తీసుకెళ్తున్నాను. నాకు అది చాలా హ్యాపీగా ఉంది. హాయ్ హనుమా. ఈ ప్రోగ్రామ్ టోటల్గా 2 days జరిగింది, ఫ్రైడే అండ్ సాటర్డే. మనకిచ్చిన స్లాట్ ఏమో సాటర్డే మార్నింగ్ సెషన్లో ఉంది. ఫస్ట్ ఇక్కడ లోపలికి రాగానే మనకి వచ్చిన మెయిల్స్ అవి చెక్ చేసి ఎంట్రీకి మనకి ఇలాంటివి ఐడి కార్డ్స్ లాంటివి ఇస్తున్నారు. ఖచ్చితంగా మనకి ఇన్విటేషన్ ఉంటేనే లోపలికి ఎలో చేస్తారు. మన నేమ్ మీద కార్డ్స్ అండ్ హ్యాండ్కి కూడా ట్యాగ్స్ పెడుతున్నారు, అవైతే కంపల్సరీ ఉంచాలి. ప్రోగ్రామ్ అయిపోయి రిటర్న్ వచ్చేంత వరకు అవి ఎక్కడ మిస్ చేసుకోవద్దు, కంపల్సరీ చేతికే ఉండాలి అని చెప్పారు. అండ్ నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే నా ఒక్క ఛానల్కి కాదు 2 ఛానల్స్కి ఇన్విటేషన్ వచ్చింది. అది ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో మనం లోపలికి వెళ్ళే ముందు ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది, ఒక చిన్న రిజిస్ట్రేషన్ లాగా. సే థ్యాంక్ యూ. నాకొద్దు నాన్న, నాకొద్దురా. He got banned. యా ఐ గోట్ ద బ్యాండ్. ఓకే ఓన్లీ ఫర్ కిడ్స్ అది, ఓన్లీ ఫర్ కిడ్స్ అది. ఓకే నేర్చుకుంటారా? ఏం నేర్చుకుంటారు? అనిమల్స్ నేర్చుకుంటారా? ఇప్పుడు లోపల అనిమల్స్ చూపియరు కదా మీకు. యా సే థ్యాంక్ యూ. ఎలా చెప్పాలి థ్యాంక్ యూ నమస్తే. అని, థ్యాంక్ యూ ఎలా చెప్పాలి? థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మనం కొన్ని పిక్చర్స్ దిగడానికి ఉంది. అక్కడ మేము ముగ్గురం అయితే కొన్ని పిక్చర్స్ దిగాము. అండ్ అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు పిక్చర్స్ తీయడానికి. అండ్ ఇక్కడ అయాన్ష్ అయితే అమ్మ పోజ్ పెట్టు నేను ఫోటో తీస్తాను అని చెప్పి అయాన్ష్ నాకు ఇక్కడ ఫోటో తీస్తున్నాడు. యూ వాంట్ డోనట్? సరే డోనట్ సిస్టమా? చాలు కదా. యాక్చువల్గా అక్కడ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. మన రిజిస్ట్రేషన్ అయిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసి ఫాస్ట్గా వచ్చేయండి, సెషన్ స్టార్ట్ అవుతుంది అన్నారు. సో మేము ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, వాళ్ళు అరేంజ్ చేస్తారు అని మాకు తెలీదు. సో అందుకనే మేము రూమ్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళాము. సో ఇంకా అయాన్ష్ డోనట్ తింటాను అంటే వాడి కోసం వచ్చాము ఇక్కడికి. మేము లేట్ అయిపోతామేమో, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందేమో అనుకున్నాము, బట్ లేదు, కరెక్ట్ టైంకే వెళ్ళాము. అంటే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఒక 45 మినిట్స్ ముందు ఉండమని చెప్పారు అంతే. బట్ మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. టైంకి వెళ్తామా లేదా, ట్రైన్ లేట్ అయింది అని చెప్పి మార్నింగ్ నుంచి ఫుల్గా టెన్షన్ పడుతున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కదా మేము వచ్చింది. సో అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఆ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఐడియా లేదు. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్లో కూడా ఎవరు ఇలాంటి ఈవెంట్స్కి అటెండ్ అయిన వాళ్ళు లేరు. ఉంటే నాకు కొంచెం తెలిసేది, లేదా వాళ్ళని అడిగేదాన్ని ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఆ కన్ఫ్యూజన్తోనే కొంచెం టెన్షన్ పడ్డాను. అక్కడికి చాలామంది క్రియేటర్స్ వచ్చారు.
వచ్చారు. కాకపోతే నేను అటెండ్ అయిన సెషన్లో ఉన్న క్రియేటర్స్ నాకు అంత ఎక్కువ మంది తెలియదు. ప్రోగ్రామ్కి వచ్చిన గెస్ట్లు అయితే ఇద్దరు నాకు తెలుసు, కానీ కో క్రియేటర్స్ అయితే నాకు ఎవరూ తెలియదు. కాకపోతే వేరే సెషన్లో వచ్చిన వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా నాకు తెలిసిన క్రియేటర్స్ ఎవరైనా వస్తారేమో అని అనుకున్నాను. బట్ నేను అటెండ్ అయిన సెషన్లో అయితే నాకు ఒక 1 or 2 మెంబర్స్ తెలుసు అంతే. బట్ మా తర్వాత జరిగిన సెషన్లో అయితే నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళని మీట్ అవ్వడానికి నాకు కుదరలేదు. తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది లేరు అనే ఒక్కటి తప్ప మేము అటెండ్ అయిన సెషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. నాకైతే ఫుల్ నర్వస్గా ఉంది, ఎందుకంటే నేను చాలా ఇంట్రోవర్ట్ పర్సన్ని. కొత్త వ్యక్తులతో అస్సలు మాట్లాడలేను. సో చాలా టైం పడుతుంది అనమాట నాకు వేరే వాళ్ళతో నేను కొంచెం మాట్లాడాలి, వాళ్ళతో కలవాలి అంటే. సో అలాంటిది ఇలాంటి ప్రోగ్రామ్కి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళు అనేసరికి నాకు చాలా నర్వస్గా అనిపించింది. బట్ మా హస్బెండ్ అలా కాదు, తనైతే అందరితో చాలా ఈజీగా కలిసిపోతారు. సో నన్ను చాలా పుష్ చేస్తారనమాట, నువ్వు ఇలా ఉండొద్దు, అందరితో మాట్లాడాలి, కలవాలి అని. సో నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉండడానికి మెయిన్ రీజన్ అయితే తనే. సో నా ఈ మొహమాటం, ఈ ఫియర్ వల్ల చాలా ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నాను. యాక్చువల్గా ఈ ఇన్విటేషన్ వచ్చినప్పుడు కూడా ఏం వెళ్తాంలే, నాకు అంతమందిలో నేను అంత కంఫర్టబుల్గా ఉండలేను అని చెప్పని అన్నాను. బట్ తను ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు, అందరికీ ఈ ఛాన్స్ రాదు, ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళకే అలో చేస్తున్నారు, నీకు ఇన్విటేషన్ వచ్చింది, అలాంటి ఛాన్స్ని ఎందుకు మిస్ చేసుకుంటావు, లేదు మనం కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పి తను తీసుకొచ్చారు. సో మనం ఫస్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటి కార్డ్స్ అయితే ఇచ్చారు. అంటే దాని మీద కొన్ని క్వశ్చన్స్ లాంటివి, కొన్ని టాస్క్ లాంటివి ఉన్నాయన్నమాట. సో అలాంటి కార్డ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడైతే యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. సో అయాన్ష్, నీకేమనిపిస్తుంది? ఇక్కడ ఇంతమంది నీకు హాయ్ చెప్తున్నారు కదా, హౌ డూ యూ ఫీల్ టుడే? ఏమనిపిస్తుంది? నచ్చిందా? సరే, ఎవరు బాగున్నారు అందరిలో చెప్పు. వీడు ఉండాల్సినడే. సరే, ఈ అక్క ఎలా ఉందో చెప్పు. చెప్పేసాడు. సరే, ఈ అక్కడ ఇంగ్లీష్ టీచర్ క్లాస్ లో చూసుకున్నాము. All right, wonderful. He's a lovely guy. But the one thing that I want to just tell at the start is we'll keep this interactive. At any time, if you have any questions, you don't like what I'm showing you, please stop me and we'll talk and discuss, right? సో ఈ ప్రోగ్రామ్కి గెస్ట్గా అయితే అనిల్ గీలా అండ్ శీతల్ గౌతమ్ వచ్చారు. సో అనిల్ గీలా అండ్ శీతల్ గౌతమ్ వీళ్ళు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. So happy to have you here. I think she's a huge inspiration to girls at young generation now. She's making such meaningful content, very purposeful content. So proud of you, Sheetal. You can say hi, hello to everyone. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్స్కి యూట్యూబ్ మేనేజర్ ఉంటారు. సో తన అయితే మన ఛానల్ ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఎలాంటి టిప్స్ వాడాలి అనేది కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత ఒక 40 minutes మనకి టైం ఇచ్చి ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. అప్పటికప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయాలి అన్నారు. ఆ వీడియో చేయాలి ఇప్పుడు. చూపించు, ప్రేమ చూపించు. ఒక నిమిషంలో వెళ్ళిపోయి ఐ లవ్ యూ చెప్పి ప్రేమ చూపించాలి. గో. అట్లుంటది మనతోని. థ్యాంక్ యూ. సే థ్యాంక్ యూ. హనీ నీ బాడీ చూపించు. హనీ పుషప్స్ చేయనా, ఎక్సర్సైజ్లు ఎట్లా పడుకుని చేస్తావు, చెయ్యి ఒకసారి. షై పుషప్స్ చేయనా. సో మెనీ లాలీపాప్స్. సి హనీ సూర్య నమస్కారం చేయనా. సూర్య నమస్కారం. అయ్యో షూతో కుదరట్లేదు.
డ్రెస్ కోఆపరేట్ చేయట్లేదు పాపం. సే థ్యాంక్ యూ. మోర్ లాలీపాప్స్. ఓకే. సో అక్కడ వచ్చిన గెస్ట్ శీతల్ గౌతమ్తోనే అయాన్ష్కి చిన్న షార్ట్ వీడియో చేసాము. మీరు ఆల్రెడీ ఛానల్లో చూసే ఉంటారు. సో ఆ చిన్న షార్ట్లో ఏంటంటే ఒక చిన్న మూవీ డైలాగ్ ఏదన్నా ఉండాలి అన్నారు. సో ఇంకా అందుకని డీజే టిల్లులోది అట్లుంటది మనతోనే అనే ఒక డైలాగ్ పెట్టి చిన్న షార్ట్ అయితే చేసాము. సో ఇక్కడ క్రియేటర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సో దాని గురించే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అండ్ కొంచెం సేపు తర్వాత అయాన్ష్ నిద్రపోయాడు. ఫుల్గా జర్నీ చేసి వచ్చాం కదా, అండ్ మార్నింగే లేచాడు. పాపం వాడికి నిద్ర వచ్చేసింది. సో ఇంకా కొంచెం సేపు నిద్రపోయాడు. ఇక్కడ వచ్చిన ఇద్దరు గెస్ట్లు వాళ్ళ యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అది ఛానల్ ఎలా గ్రోత్ అయింది, అందులో ఉన్న అప్ అండ్ డౌన్స్ ఏంటి అనేది మనతో షేర్ చేసుకున్నారు. వాళ్ళ స్టోరీ వింటుంటే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఒక పర్సన్ కానీ ఒక ఛానల్ కానీ సక్సెస్ అవ్వాలి అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. కాకపోతే మనకి ఆ పర్సన్ సక్సెస్ అయిన తర్వాతే తెలుస్తారు కాబట్టి సో ఆ సక్సెస్నే చూస్తాం మనం. దాని వెనకాల వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఈ పొజిషన్కి రావడానికి ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసారో అనేది మనకి తెలియదు. సో ఏదన్నా ఒకటి మంచి పొజిషన్కి రీచ్ అవ్వాలి అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరితో కొన్ని పిక్చర్స్ దిగాము, చాలాసేపు మాట్లాడాము. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అయితే. అండ్ అందరినీ కలిసాము. అట్ ద సేమ్ టైం చాలా మంచి విషయాలు యూట్యూబ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము. అండ్ అది అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ లంచ్ అరేంజ్ చేశారు. సో ఇక్కడైతే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేస్తున్నాము. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము తినలేదు కాబట్టి తెలియదు, బట్ చూడటానికి అయితే అది కూడా బాగానే ఉంది. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫుడ్ చాలా బాగుంది. సో ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా మార్నింగ్ నుంచి, హ్యాపీగా లంచ్ చేసేసాము. అండ్ తర్వాత అందరితో కొన్ని పిక్చర్స్ దిగి అక్కడ ఉన్న వాళ్ళందరితో కొంచెం మాట్లాడి మంచి టైం స్పెండ్ చేసాము. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మన ఛానల్ గురించి. హలో ఎవ్రీవన్. సో యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్కి ఇచ్చేసిన చాలా మంది అతిథుల్లో ఒక స్పెషల్ పవర్ ప్యాక్ ఫ్యామిలీ ఉన్నారండి. అవును, సో వీళ్ళకి 2 ఛానల్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఎంటైర్ ఫ్యామిలీ అందరూ బ్యూటిఫుల్ కాంటెంట్ని ప్రజెంట్ చేస్తున్నారు. సో మొదటి ఛానల్ గురించి చెప్పాలంటే అందులో కంప్లీట్లీ క్రాఫ్ట్ వర్క్ ఉంటుందండి. సో రెండో ఛానల్ అయితే ఒక పవర్ ప్యాకెట్ని మేము మీకు చూపిస్తే మీకే అర్థమైపోతుంది. హిజ్ నేమ్ ఇస్ అయాష్. సో మిస్టర్ అండ్ మిస్సెస్ నిసా వాళ్ళు మనతోనే ఉన్నారు. వీళ్ళ అమేజింగ్ కంటెంట్ గురించి, వీళ్ళ అమేజింగ్ జర్నీ గురించి మనం వాళ్ళతోనే తెలుసుకుందాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హలో అండి. హాయ్ అయాష్, గివ్ మీ హై ఫైవ్. ఓ సూపర్ రా బాబు, ఎంత పవర్ ఉందో. ఓ ఇదంతా డాడీ నుంచి వచ్చిందా, అల్లు అర్జున్ చూసి వచ్చిందా, నాకు అర్థం కావట్లేదు అయాష్. పప్పులు తింటే వచ్చిందా? అదండి, పప్పులు తిన్నా మీరు స్టార్ట్ చేయండి ఈరోజు నుంచి. ఆల్ రైట్. సో హాయ్ మ్యామ్, మీ పేరు? మీ పేరు నిశాంత్. ఓ సాహితీ నిశాంత్, లవ్లీ నేమ్. నువ్వు వీడియో చేస్తానన్నావా నాతో? చేయవు కదా నాతో చేయవు కదా మమ్మీ డాడీ. సో ప్రోగ్రామ్ అయితే అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాము. నిజంగా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది, నా లైఫ్లోని ద బెస్ట్ డే అని చెప్పొచ్చు. అండ్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. అంటే మనం యూట్యూబ్ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, అండ్ మనతో పాటు ఉన్న క్రియేటర్స్ని డైరెక్ట్గా మీట్ అవ్వడానికి. అంటే మనం కూడా వీడియోస్లో చూస్తాం కానీ డైరెక్ట్గా మీట్ అయ్యే ఛాన్స్ రాదు కదా. సో ఇక్కడ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, అండ్ ఒక ఛానల్ గురించి ఒక ఛానల్కి మనకి పరిచయాలు పెరుగుతాయి. సో మా సెషన్ అయిపోయి బయటకు వచ్చాము. బయట అయితే భలే ఉంది వెదర్ అసలు. సో కొంచెం పిక్చర్స్ అవి దిగి అండ్ కొంచెం తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము. ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని హోటల్ రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. కానీ ఫుల్గా టైర్డ్ అయిపోయాము. నిన్న నైట్ అంతా జర్నీ అండ్ పొద్దున్నంతా టెన్షన్గా వెళ్ళడం, ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసుకునేటప్పటికి చాలా టైర్డ్ అయిపోయాము. సో మనం రిటర్న్ వచ్చేసేటప్పుడు మనకి చేతికి బ్యాండ్స్ అవి పెట్టారు కదా, సో ఒకసారి చెక్ చేసి మనకు ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ లాంటిది ఇచ్చారనమాట యూట్యూబ్ నుంచి. సో మనకి 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి 2 గిఫ్ట్స్ ఇచ్చారు. సో ఏంటంటే యూట్యూబ్ అని వచ్చి ఒక చిన్న క్యాప్ అండ్ ఒక చిన్న థ్యాంక్ యూ కార్డ్ లాంటిది, ఒక బుక్ అండ్ పెన్ ఇచ్చారు. సో అందరికన్నా ముందు నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది మీ అందరికీ. బికాజ్ నేను ఈరోజు ఇంత అచీవ్ చేశాను అంటే మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూడడం వల్లే. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లవ్ యూ ఆల్.